సో గాయ్స్ చూడండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడి నుంచి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో పాలక్కాడ్కి 3 వచ్చాము. 3:01 అయింది ఇప్పుడు టైము. సో ఇక్కడ వచ్చి టీ అయితే తీసుకున్నాం. హాయ్, హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మనం ఇప్పుడు కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో చూడండి, ఎగ్జాక్ట్గా ఇటువైపు రైల్వే స్టేషన్ ఉంది, ఇటువైపు వైట్ ఫీల్డ్ వెళ్ళే రోడ్ ఇది, పైన తిరుపతి వెళ్ళే హైవే. సో అక్కడ మనకు కనపడుతున్నది హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఈరోజు మనము అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనము బెంగళూరు నుంచి త్రిశూర్ ట్రైన్కి అయితే వెళ్ళాలా. సో ఇప్పుడు నేను ఎర్నాకుళం ట్రైన్ని క్యాచ్ చేసాకైతే వచ్చాను. సో ట్రైన్లో ఫుడ్ బాగోదని ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు పార్సల్ అయితే చేయించుకొని వెళ్దాం. సో ఈ 2 ఇడ్లీలు, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుంది. సో కేఆర్పురం నుంచి 7:15కి అయితే వదులుతుంది. ఎస్ఎంబిటి స్టేషన్ అంటే స్టార్టింగ్ స్టేషన్ ఎస్ఎంబిటి, సరం విశ్వేశ్వరయ్య టర్మినల్ అని కొత్తగా అయింది. సో అక్కడి నుంచి మీకు 7 o'clock అయితే బయలుదేరుతుంది. సో ఎర్లీ మార్నింగ్ మనము అరౌండ్ 4 o'clock అయితే త్రిశూర్ అయితే రీచ్ అవుతాం. సో త్రిశూర్ వెళ్ళగానే త్రిశూర్ నుంచి చల్లకుడి మళ్ళీ అత్తిరాపల్లి ఫాల్స్కి అయితే వెళ్ళాలా. సో కంప్లీట్ జర్నీ మిస్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ఇప్పుడు ఏదో ఒక లోకల్ ట్రైన్ వచ్చి వెళ్ళింది కాబట్టి చాలా రష్గా ఉండే. సో ఇప్పుడు మనము ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తున్నాం. ఇటువైపు కూడా ఒక లోకల్ ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. సో చూడండి ఎంత రష్గా ఉంటుంది. సో బెంగళూరులో అందుకే సబర్బన్ ట్రైన్స్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలంటారు. చూడండి, కృష్ణరాజపురంనే కేఆర్పురం అంటాం అన్నమాట. చూడండి లోకల్ ట్రైన్. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ కిందనే ఉంటుంది అన్నమాట కేఆర్పురం రైల్వే స్టేషన్. సో అటువైపు ప్లాట్ఫామ్ 4, ప్లాట్ఫామ్ 3. ఇప్పుడు ట్రైన్ ఆగినది ప్లాట్ఫామ్ 2. నా బోగి వచ్చి S4 సీట్ నెంబర్ 13. సో ఎగ్జాక్ట్గా S4 దగ్గర అయితే వచ్చాము. సో ఇంకా చేపట్ల ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. మేబీ ఇది స్టాప్ లేదనుకుంటా. చాలా స్లోగా సైలెంట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ట్రైన్ కానీ ఇది గూడ్స్ ట్రైన్. నార్మల్ ట్రైన్నే ఇలా గూడ్స్ చేశారు. సో గైస్, నార్మల్ బోగిల్ని ఎందుకు ఇలా చేస్తారంటే, ముందు కార్లు కానీ బైక్లు కానీ ఓపెన్గా తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా రాళ్ళు కొట్టి డ్యామేజ్ చేసేవాళ్ళంట. అందుకని ఇలా నార్మల్ బోగిల్ని ఇలా మార్చేసి ఇంకా దీని లోపల అయితే ఇప్పుడు మాక్సిమం కొత్త కార్లని ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ప్యాకేజెస్ ఉండేవన్నీ ఇలాంటి గూడ్స్ ట్రైన్లో అయితే పట్టుకెళ్తారు. మన ట్రైన్ అయితే వచ్చింది, ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ఏసీ కూడా ట్రై చేశాను, కానీ ఏసీ దొరకలేదు. అసలు ఈ ట్రిప్కి ప్లానే చేయలేదు. సడన్గా పొద్దున అనుకున్నాను, చూశాను ట్రైన్ అవైలబిలిటీ ఉంది. సో రేపటి కూడా తత్కాల్లో బుక్ చేసుకున్నా. సో ఇంకా బయలుదేరాను అన్నమాట. సో ఎందుకంటే రైనీ సీజన్స్లో జూన్ జూలైలో అత్తిరపల్లి ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది. సో చాలామందికి అత్తిరపల్లి ఫాల్స్ అనే కన్నా బాహుబలి ఫాల్స్ అంటే చాలామందికి గుర్తొస్తుంది. సో నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నాను ఫాల్స్ చూడడానికి. సో ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను, యూట్యూబ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో S3, సో మన బోగి S4 వచ్చింది. అటువైపు ఎవరూ లేరు, అటువైపు లేక. సో S413 మన కోచ్ S4 సీట్ నెంబర్ 13. జై శ్రీరామ్. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నానన్నమాట. సో రమ్యకి వీడియో కాల్ చేశాను, ఎందుకంటే ఈ ట్రిప్ వెళ్తాండేది రమ్యకి కూడా తెలియదు. సో మధ్యాహ్నం అనుకున్నాను, ఇంకా ఈవినింగ్ 7కి అయితే ట్రైన్ ఉండేది. రమ్య ఆఫీస్ నుంచి వచ్చే లోపలే నేను ట్రిప్కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా వీడియో కాల్లో సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. సో రమ్య ఈ ప్లేస్ ఆల్రెడీ చూసింది కాబట్టి నేను పిలిచిన వస్తానంటది, ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్లో లీవ్స్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి నేను ఇంకా సడన్గా వెళ్ళాను. సో కాసేపు చాలా ఫన్నీగా మాట్లాడుకున్నాం అన్నమాట. కేవలం నా వాయిస్ మాత్రం రికార్డ్ అయింది, రమ్య వాయిస్ ఫ్లక్చుయేట్ అవుతాండే. సో ఎందుకంటే నెట్వర్క్ కవరేజ్ అంత బాగుండలేదు. వీడియో అయితే క్లారిటీగా వస్తుంది, కానీ వాయిస్ మాత్రం చాలా ఫ్లక్చుయేట్ అవుతా ఉండే, ఎందుకంటే మూవింగ్ ట్రైన్ చూడండి, పూర్ కనెక్షన్ అని కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండే. సో ఇలా ఇంకా ట్రిప్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ చాలా కొత్తగా ఉంది, అంటే బోగి చాలా కొత్తగా ఉంది. సో యూజువల్లీ స్లీపర్ బోగీలు కొంచెం పాతగా ఉంటాయి, కానీ ఈ ట్రైన్కి ఏదో కొత్తగా వెళ్తారు కాబట్టి చాలా తెల్లగా మెరుస్తుంది అన్నమాట ఎక్కడ చూసినా. చూడండి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా పెట్టారు, చాలా నీట్గా ఉంది. చూడండి మీరు, ఇండియన్ టాయిలెట్ కాబట్టి కింద అయితే చూపిస్తాము. స్టేషన్ దేవనగుంటె అని ఈ స్టేషన్ పేరు. ఈ స్టేషన్ పక్కలోనే చూడొచ్చు మీరు ఇండియన్ ఆయిల్ స్టోరేజ్ ఇదైతే గోడౌన్ అయితే ఉంది ఇక్కడ. చూడండి మొత్తం ఇండియన్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అంతా ఇక్కడే స్టోరేజ్ అవుతుంది. ఈవెన్ గ్యాస్ కూడా ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంది, అటువైపు కూడా ఉంది. మెయిన్ ఇండియన్ ఆయిల్ గోడౌన్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇండియన్ ఆయిల్ గోడౌన్ లోపలికి స్పెషల్ రైల్వే ట్రాక్ అయితే ఉంది అటువైపు. డిన్నర్కి అయితే ఇడ్లీ చట్నీ బయట నుంచి తెప్పించుకున్నాను, ఎందుకంటే ట్రైన్లో ఎలా ఉంటుందేమో మరి అని. బెంగళూరులోనే బయట ఇక్కడ స్టేషన్ బయట హోటల్లో అయితే తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంటుందని. సో ఇప్పుడు మనము బంగార్పేట జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. సో కర్ణాటకకి మేజర్ లాస్ట్ స్టేషన్ అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంకా మనం ఆంధ్ర కుప్పంకి అయితే ఎంటర్ అయిపోతాం.
The next morning. సో పాలక్కాడ్కి 3 o'clock వచ్చాము. 3:01 అయింది ఇప్పుడు టైము. సో ఇక్కడ వచ్చి టీ అయితే తీసుకున్నా. గాయస్ చూడండి, మనం వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో ట్రైన్ వెళ్ళిపోయినాక చెప్తున్నాను, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేరళ, గాడ్స్ ఓన్ కంట్రీ. ఇప్పుడు త్రిశూర్ స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇమ్మీడియట్గా ఈ ట్రైన్ దిగి నెక్స్ట్ ట్రైన్కి అయితే టికెట్ తీసుకున్నాను. చూడండి, త్రిశూర్ టు చలాకుడి. సో ఈ ట్రైన్ మనకి చలాకుడిలో స్టాప్ అయితే లేదు. సో దీని వెనకాల ఇంకో ట్రైన్ వస్తుందన్నమాట, కరైకల్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. సో అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది. సో అది ఇంకో 10 to 15 minutesలో వస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ అని మనము వేర్ ఈజ్ మై ట్రైన్లో చూసుకుంటే ట్రైన్స్ చేంజ్ అయ్యేకి ఈజీ అవుతుంది. సో గాయస్ చూడండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడి నుంచి ఇంకా ఒక ½ an hour జర్నీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ మన ట్రైన్ అంటే మనం వచ్చిన ట్రైన్ బెంగళూరు టు ఎర్నాకుళం, మళ్ళీ కరైకల్ టు ఎర్నాకుళం, రెండు ఆల్టర్నేటివ్గా పక్కలోనే వస్తాయి తమిళనాడు ఎంటర్ అవగానే. కాకపోతే మన ట్రైన్ అయితే కోయంబత్తూర్ జంక్షన్కి వెళ్ళదు, ఈ ట్రైన్ కోయంబత్తూర్ జంక్షన్కి వెళ్ళి వస్తుంది. कारेकाल एर्नाकुलम एक्सप्रेस त्रिचूर स्टेशन प्लेटफॉर्म नंबर 8 पर आप पहुंचे हैं. Your attention please. Train number 16187 कारेकाल एर्नाकुलम एक्सप्रेस has arrived at त्रिचूर स्टेशन प्लेटफॉर्म नंबर 1. చూడండి, ఇప్పుడైతే జనరల్ బోగికి అయితే వచ్చాం. చూడండి, ఇప్పుడే దిగాము. వితిన్ 15 minutesలో టికెట్ తీసుకొని మళ్ళీ త్రిశూర్ అయితే వదిలేస్తున్నాం. సో మళ్ళీ ఈవినింగ్ మనం ఇదే స్టేషన్కి వచ్చి ట్రైన్ బోర్డ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈవినింగ్ సేమ్ ట్రైన్ ఎర్నాకుళం బెంగళూరు ఎక్స్ప్రెస్ 6:15కి అయితే వస్తుంది. మోస్ట్ ప్రాబబుల్లీ మేము వచ్చిన ట్రైనే మళ్ళీ రిటర్న్ కూడా ఈవినింగ్ అదే ట్రైనే, అదే బోగీలే కూడా ఉంటాయి. సో మీరు ఎవరైనా బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచైనా వచ్చారంటే
సో బెస్ట్ అంటే మీకు చాలకుడిలో దిగితే తిరుపల్లి ఫాల్స్కి చాలా దగ్గర అవుతుంది. ఇన్ కేస్ మీ ట్రైన్ ఏమన్నా చాలకుడిలో స్టాప్ లేదంటే త్రిశూర్లో దిగేసి త్రిశూర్ నుంచి నెక్స్ట్ ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి, లోకల్ ట్రైన్స్ కూడా. సో ఆ లోకల్ ట్రైన్లో చాలకుడి రీచ్ అయ్యి అక్కడి నుంచి మీరు ఇంకా బస్సులో ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు చాలకుడి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. సో ఇంకా ఇక్కడ చీకటిగానే ఉంది. ఇప్పుడు టైం అయితే 5 o'clock అయింది. సో ఇక్కడి నుంచి మనము ప్రైవేట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలా. ప్రైవేట్ బస్ స్టాండ్ నుంచే మీకు తిరుపల్లి ఫాల్స్కి బస్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇంత అర్లీ మార్నింగ్ అయితే బస్సెస్ అయితే ఉండవు అనుకుంటాను. సో మేబీ 6 తర్వాత మనకి బస్సెస్ అయితే దొరకచ్చు. చాలకుడి స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో మొత్తం స్టేషన్ అంతా చీకటిగానే ఉంది. ఏదో రినోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ, అందుకే మీకు ఈ స్టేషన్ అయితే క్లియర్గా చూపించక అవుతాను లేదు. సో ఇప్పుడు స్టేషన్ బయట అయితే వచ్చాము. స్టేషన్ బయట వస్తే మీకు బోల్డ్ అన్న ఆటోలు అయితే ఉంటాయి. సో ఆటో పట్టుకొని మనం ఇంకా ప్రైవేట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రైవేట్ బస్ స్టాండ్లోనే మీకు ఎక్కువ తిరుపల్లి ఫాల్స్కి అయితే బస్సెస్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో నేను అర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి ఆటోలో వెళ్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏమన్నా 7 తర్వాత వచ్చారంటే ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ మీకు ఇక్కడి నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో చూడండి, ఈ ఆటోలో అయితే వచ్చాను. సో రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 70 రూపీస్ అయితే తీసుకున్నాడు. సో ఆటో మాత్రం కేక. చూడొచ్చు మనము ఇప్పుడు బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఉన్నాము. సో ఇక్కడ నా వెనకాల మూవీస్ కూడా ఉంది, సురభి మూవీస్ అంట. సో నా బ్యాక్ సైడ్ అయితే ఫ్లైఓవర్ ఏది కనపడుతుంది. నాకు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎర్నాకుళం, కొచ్చి, కన్యాకుమారి సైడ్ వెళ్తాం. రైట్ సైడ్ వెళ్తే మనము కర్ణాటక మ్యాంగ్లూర్ హైవే ఇది. సో ఇటువైపు చూసారంటే ఇంకా వెనకాల సో ఆ లైట్ అంతా బస్సులు కనపడుతుంది కదా, అదే ప్రైవేట్ బస్ స్టాండ్. ఇక్కడ ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది, చినుకులు అయితే పడుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి లైట్ దగ్గర. సో చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో పక్కా గ్యారంటీగా తిరుపల్లిలో వర్షం అయితే పడుతూ ఉంటుంది 100%. సో ఇప్పుడు బస్ స్టాండ్ లోపల వెళ్ళి చూద్దాం. వర్షం అయితే ఇంకా జోరుగా పడుతుంది. సో మొత్తం బస్ స్టాండ్ ఒక రౌండ్ వేసుకొచ్చాను అనమాట. చాలా పెద్దగానే ఉంది చూడండి. అటువైపు ఇక్కడి నుంచి ఇంకా ఆ ఎండ్ దాకా ఉంది. చాలా బస్సెస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఇవన్నీ ఇంకొక ½ an hour 1 hourలో అన్నీ బయలుదేరుతాయి. సో బస్సు డ్రైవర్ వచ్చాడు, ఇంకా రెడీ చేసుకుంటున్నాడు పూజ అన్నీ ఐటమ్స్ తీసుకొని. సో చాలామంది ఉన్నారు చూడండి ఫాల్స్కి వెళ్ళే వాళ్ళు. సో టైం ఇప్పుడు 6:15 అయింది. చూడండి ఒక్కో బస్సు స్టార్ట్ అవుతుంది, అంతా క్లీన్ చేసుకుంటున్నారు. చూడండి మన బస్సులో అయితే ఇంకా దేవుడికి పూజ కూడా అయిపోయింది. గైస్ ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో ఎలా ఉంది అని కమెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మనము చాలకుడి నుంచి తిరుపల్లి ఫాల్స్కి ఎలా ఉంటుంది వ్యూస్ అనేది అయితే చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.
ఎప్పుడో బయలుదేరింది. ఫాల్స్ అయితే కొంచెం కనపడిచింది. చాలా దూరం అయితే ఉంది. బస్సులో ఇక్కడ దగ్గర కనపడిచింది. అలా టర్నింగ్లో ఇంకా ఫాల్స్ మంచి వ్యూ అయితే ఉండేదన్నమాట. సో ఇంకా టైం ఉంది కదా, నేను నడుచుకెళ్ళి చూపిద్దాం అనుకుంటే చాలా దిగుతున్నాను. సో అందుకే ఇంకా రివర్స్ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంకా ఫాల్స్లో కూడా చాలా నడవాల్సి వస్తుంది, కింద దిగి ఎక్కాల్సి వస్తుంది. సో అందుకే ఎనర్జీ వేస్ట్ చేసేది వద్దు. సో ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం. ఆల్ వెహికల్స్ స్టాప్ హియర్ ఫర్ చెకింగ్.